జిల్లాలని దాటాలంటే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఫీజు కట్టి పోవాల్సి వచ్చేది. మరి దీనిలో భాగంగా ఈరోజు మనం ఎటువంటి ఫీజు లేకుండా దేశంలో ఏ మూలమైనా పంటను తీసుకుపోయే అవకాశం మనకు లభిస్తుంది. మరి ఈ చట్టాలు మంచిగా అని ఎందుకు అంటారు? మరి మంచిగా అన్నప్పుడు ఇన్ని రోజులు ఆత్మహత్య జరుగుతాయి. మనం ఇది కూడా చూద్దాం మరి రైతుగా దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి మన రైతులు మంచి జరగాలని కోరుతున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఎంఎస్పీ ఉండాలనే ఉద్దేశంలో మాట్లాడుతారు. మరి ఎంఎస్పీ ఖచ్చితంగా ఉండాలి. దానికి పాయింట్ అంటే కొనుగోలు కేంద్రాల్లో ఖచ్చితంగా మద్దతు ధరలు చూపిస్తూ రైతులు అంతకన్నా తక్కువ ధరకు కొనం. సరే మన దగ్గర ఖచ్చితంగా ఎంత పంట ఉందో ఆ పంట ఓను మిగతా దిగుబడి చేయండి, కానీ ఇక్కడ పండే పంటలు దిగుబడి చేయకపోతే బాగుంటుంది. అంటే అది విషయాలు ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఇక్కడ పంట ఖచ్చితంగా రైతు అమ్మేదానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడనే పంట పండిన వారికి ఖచ్చితంగా గిట్టుబాటు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కడికెళ్ళో దిగుమతి ఇక్కడ 1000 రోజుపోతున్నారని ఉంటారు మీరు. అట్లా కాకుండా మనం రైతు స్వేచ్ఛ ఉండాలి. ఏ పంట అన్నా రైతు వేసుకునే విధంగా ఉండాలి. ఈ కట్టడి చేసి ఇదే అదే అంటే నష్టం వస్తుందా లాభం వస్తుందా మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఈ విధంగా చట్టాలు సవరించి దీనిలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఈ విధంగా ఇప్పుడే మన ప్రైమ్ మినిస్టర్ గారు మన నరేంద్ర మోడీ గారు మన పేద నాయకులు ఒక భద్రతని అన్ని రైతు ఖాతాలకు వెళ్ళి దాని విషయంలో దురదృష్టంగా మీకు అర్థం చేసినట్టు రైతులకు ఎట్లా ఇన్నేళ్ళు అన్యాయం జరిగింది. రైతే రాజు కావాలన్నది భారతీయ జనతా పార్టీ సంకల్పం, మన ప్రధానమంత్రి గారి సంకల్పం, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సంకల్పం. అదే విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చినందుకు మా జగిత్యాలకి అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల జిల్లా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మిమ్మల్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ ఈరోజు మన ముఖ్య అతిథి రైతుల విషయంలో మీ అందరికీ అవగాహన కలిగించవలసిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ బండి సంజయ్ గారు కర్ణాటక పార్లమెంట్ సభ్యులు. జిల్లా అధ్యక్షులు పెద్దలు సుదీరము ముఖ్యమైన అనేక మంది కార్యకర్తలు తయారు చేసి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు ఒక మార్గ నిర్దేశంగా ఉండి నీతికి నిజానికి మారుపేరుగా అనేక మంది కార్యకర్తలు తయారు గొప్ప వ్యక్తి, అందరి స్ఫూర్తి పడాల దేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి రోజు. అందుకే ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయానికి అనుగుణంగా వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం వారి తాపత్రపడరు. వారి లక్ష్యాలను ఈరోజు నన్ను
కోట్ల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలను రైతు సమ్మాన నిధిగా వాళ్ళ ఖాతాలో జమ చేసిన సందర్భం ఈరోజు. ఇప్పుడు ఎక్కడ రైతులు క్యూలు తీసుకుంటారు, ఇక్కడ లాభసాయి రైతులు, ఇక్కడ రైతులు సమస్యలు పట్టుకోలేరు, ఇక్కడ రైతులు ఇబ్బంది పడలేరు. నేరుగా వాళ్ళ ఖాతాలోకి ఈరోజు 9 కోట్ల మంది రైతులకు వల్ల నిధి జమ చేసినట్టే ఇవాళ ఎందుకంటే మంచి కార్యక్రమం కూడా విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సందర్భాన్ని ఒక్కసారి దేశవ్యాప్తంగా రైతులు చర్చించుకుంటున్నారు. ఇది రైతు ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, నిరంతరం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు చెప్పి ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని పరిచే ఏ పార్టీగా కనీసం రైతులను పట్టించుకున్న పాపాల పోయిన సందర్భంలో ఒక ముఖ్యమైన వ్యక్తి శాంతులతో జీవిస్తున్నారంటే ప్రధాన కారణం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయం రైతులను గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు కూడా. అందుకే ఇంకా రైతులను ఇంకా మంచి జరగడం ఉద్దేశంతో దేశంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనేక సమీక్ష చేసి అనేక సర్వే చేసి రైతులను సంప్రదించి రైతు కుటుంబాలను సంప్రదించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం అని చెప్పి అనేక ఆలోచనలు వచ్చిన తర్వాత వాళ్ళ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇలా దేశంలో కొంతమంది మూర్ఖులు చేస్తుంటే రైతుల తప్పు కాదు, రైతులు వాస్తవ విషయాలు తెలుసు కానీ రైతులు తప్పులు చేసేవాటి కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో సంఘ అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. మనందరూ తెలుసు కదా దేశంలో రైతుల పరిస్థితి చూసుకోవాలి. నిజంగా పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చే కూడా ఇబ్బంది, పంట వస్త్రాల వల్ల, అకాల వర్షాల వల్ల, వరిగల వానల వల్ల అనేక ఇబ్బందులతో పంట చేతికి వచ్చే కూడా ఇబ్బంది. పంట చేతికి వస్తే ఇలా మద్దతు వస్తున్నా కదా తిరిగి మన చేతికి డబ్బులు వచ్చిన కూడా ఇలా ఇబ్బంది. అదే భయం, ఒక భయం వ్యవసాయంలో చూడకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాల్సింది కదా ఈ నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు రైతు పంట పండించిన తర్వాత మీ పొలాల నుంచి మీ స్థలాల నుంచి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీ పంట పొలాల స్థలాలకు మీ స్థలాలకు వచ్చి ఇలా కొనుగోలు చేస్తారు. ఇక్కడ జరిగిందా ఒక్కసారి వచ్చాయి ఇవాళ కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన తర్వాత ఇవాళ పరిగాపు వాళ్ళకి పరిస్థితి వర్షాలు వస్తే పంట నష్టం వచ్చేది. కనీసం ఇప్పుడు వరకు యోచిస్తాము, ఒకసారి ప్రోగమిస్తాము, కొంత పైలవులు చివరకు లాస్ట్కు సరే ఏదైనా ఇబ్బంది పడిస్తాము కష్టపడతామని చెప్పి వాళ్ళు చివరకు ధరస్తారంటే ఆ కొనుగోలు కేంద్రాలు కొంతమంది బినామీ వ్యక్తులు నాయకులు ధరలు కదా వాళ్ళే ధరలు నుంచి రైతులు ఇబ్బంది పడుతుంటే దీన్ని అడ్డుకోవాలని చెప్పి నూతన చట్టం వచ్చింది కదా. కనీసం మద్దతు లేకుండా ఆ బ్రోకర్లు ఆ దళాలే టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాల్సిన రాజకీయ నిరుద్యోగ కదా రైతుల గురించి చదవకుండా వాళ్ళే ధర నిర్ణయించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మద్దతు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి రైతు పరిస్థితి అంటే కనీసం పెట్టుబడి వస్తే చాలా అని చెప్పి గతంలో ఆలోచించారు. ఇప్పుడు పెట్టుబడి ఆలోచించలేదు. ఎన్నో స్థానాలు తీసుకుందాం మళ్ళీ ఇంకా కార్యాపణ చేస్తే ఇంకా కనీసం రూపాయలు మిగిలిన చెప్పి భయపడి ఇవాళ తక్కువ రేట్లు అమ్ముకునే పరిస్థితి వల్ల రైతు కుటుంబాలను బజారు అనే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా అనేక రాష్ట్రాలు ఉంది. ఇలా తీవ్ర పేరుతోని, తరుగు పేరుతోని, కాంటాల పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని, రైస్ మిల్లర్ల పేరుతోని వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎట్టి పద్ధతిలో అడ్డగించాలి, రైతులకు న్యాయం జరగని చెప్పి వాళ్ళ నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. నూతన వ్యవసాయ చట్టం వచ్చి ఎక్కువ అవసరం లేదు. దీనికి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం కేవలం సింపుల్. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడమే నూతన వ్యవసాయ చట్టం. రైతు తన పండించిన పంటలు దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడమే ఇలా నూతన వ్యవసాయ చట్టం.
ఒప్పందం ముందే దాన్ని వేసుకొని ఎంత లాభమస్తారో ఊహించుకొని దాన్ని పొందడమే ఇలా ముందస్తు ఒప్పందం. ఈ 3 విషయాలు మాత్రమే. వాళ్ళ రైతు పండించిన పలుకు తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించిన అధికారం ఉంటుంది. దాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? కొనుగోలు కేంద్రంలో వాళ్ళ కొంతమంది బ్రోకర్ నిర్ణయిస్తున్నారు. వాళ్ళ రైతు పండించిన పనులు కేవలం ఆ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకున్నాడు. కానీ నూతన వ్యవసాయ సంఘాల కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. రైతు పండించిన పనులు ధర నేర్చుకుంటాడు. వాళ్ళ చిన్న ఉదాహరణ ముగిస్తారు. వాళ్ళ ముందస్తు ఒప్పందం అదే. మామిడి తోట పెట్టుకుంటే నేను నాకే 10 ఎకరాలు అనుకున్నాను. మామిడి తోట స్థలం ఉంటాడు. ఇలా ఒక సత్యన కార్పొరేట్ సంస్థ ఇద్దరు సత్యన బాగా డబ్బులు కదా. వాడు సత్యన కార్పొరేట్ సంస్థ చేసేవాడు. ఎవరు నా దగ్గరకు వచ్చిండు, నీకెంత ఎంత పెద్ద స్థలం ఉంది అన్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది అన్న. నువ్వు ఏం పని ఆడుతాడు? మామిడి తోట పెట్టుకుంటా అన్న. నేను ముందస్తు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నా, నీకు ఏ విధంగా న్యాయం చేయాలని అడుగుతాడు. నేనంట అన్న ఒక్క కాయకు మామిడికాయకు 5 రూపాయలు అమ్మదలుచుకున్నాను నేను. దానికి నువ్వు సిద్ధం అంటే ఏ స్థలం సిద్ధం అన్నాడు. మా ఇద్దరు మధ్య అగ్రిమెంట్ కుదురుతుంది. ఎంతకు? 5 రూపాయలు ఒక్క కాయ అగ్రిమెంట్ కుదురుతుంది. మొత్తం పంట మొత్తం తనదిగా కేవలం పంట మాత్రమే, స్థలం కాదు అగ్రిమెంట్. కేవలము పంట మాత్రమే. కొంతమంది బ్రోకరాలు వల్ల మొత్తం స్థలాలు అగ్రిమెంట్ చేసుకుంటాడు, తప్పు ప్రచారం చేస్తున్నాడు. కేవలం పంట మాత్రమే. నాకు సత్యలకు 5 రూపాయలు అగ్రిమెంట్. అగ్రిమెంట్ అయిన తర్వాత పంట చేతికి వస్తుంది. నాకు సత్యం ఎంత ఏ పైసలు చేయాలి? ఒక్క కాయకు 5 రూపాయలు. కానీ బజార్లో ఇవాళ హైదరాబాద్లో, కరీంనగర్లో, నాగపూర్లో, ముంబై దగ్గరలో మామిడికాయకు కేవలం 3 రూపాయలు ఉన్నది. ఇక్కడ కూడా 3 రూపాయలు ఉన్నది. కానీ అయినప్పుడు కూడా సత్యనారాయణ ఏం చేయాలి? ఎంత చేయాలి? 5 రూపాయలు. ముందస్తు ఒప్పందం 5 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నాకు నిజామాబాద్లో, హైదరాబాద్లో, నాగపూర్లో, ఢిల్లీలో ఒక్కొక్క మామిడికాయకు అక్కడ 20 రూపాయలు ధర ఉంటుంది. ఎందుకంటే నేను వెంటనే సత్యాన్ని అడుగుతా, అన్న నాకు ముంబైలో, నాగపూర్లో అక్కడ ఇక్కడ 20 రూపాయలు ఒక్క మామిడికాయ నువ్వు ఇస్తావా? ఇవ్వవా? ఇస్తా అంటే పైసలు తీసుకుంటాను, ఇవ్వాలంటే అగ్రిమెంట్ క్యాన్సల్. నేను ఇచ్చే అకౌంట్ పైసలు వెంటనే ఇవ్వాలి. నేను ఎక్కడ అమ్ముకుంటా తీసుకపోయి ఇక్కడ ధరస్తే అక్కడే 20 రూపాయలు అమ్ముకుంటాను. నేను అమ్ముకున్న తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే పైసలు అకౌంట్ పడతాయి. 3 రోజులు దాటిందనుకో మనకు క్రిమినల్ కేసు అయితే. ఇదే చెప్తాను. ఈ ఎందుకు ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారో ఇందరు కారణిస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు పని ముఖ్యమంత్రి వచ్చి అనుకుంటారా? సిగ్గుండాలి కొంచెం. చికిత్స మమ్మల్ని రాదండి. ఈ చికిత్సాల ఇప్పుడు లుచ్చగారు, పిఎఫ్ఐ లుచ్చగారు, రాజమంత్రులు నీకు డబ్బులు వాడాలి. ఇదే చికిత్సలు భారతీయ జనతా పార్టీ కనుక లేకుంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చికిత్సలు లేకుంటే, వాళ్ళ జితేందర్ రెడ్డి ఈ ప్రాంతంలో అమలు కాకుంటే ఈ చికిత్సలో సంఘ విద్రోహ శక్తులు, పిఎఫ్ఐ లాంటి లుచ్చగాళ్ళు, నీకు దమ్ముంటే పోయి వాడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకునే పని చేస్తే, మీరు రావాలని బాగు చేస్తే కట్రోతో పరిస్థితులు దాడి చేస్తా. బిడ్డ మా మీద దాడి చేస్తే నెక్స్ట్ దాడి పక్కా పరిధి పడిపోయింది. ఇలా మమ్మల్ని అనుకునే పని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసుకుంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి ప్రజాస్వామ్యం కాదని అట్టుకునే ప్రయత్నం చేస్తే అదే స్థలం అనుకుంటాం. నువ్వు దాడులు చేస్తే పక్కా ప్రజలు చేస్తాం. మేము ఇంట్లో కూర్చోడానికి, చూస్తూ కూర్చోడానికి, పిల్లితో కూర్చోడానికి మేము టీఆర్ఎస్ పార్టీ కావాలని కాదు, భారతీయ జనతా పార్టీ
కారణం ఉండాలి. ఎక్కడ కారణం లేదు. కారణం లేకుండా ఎందుకంటే రైతులందరూ మోడీ 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 అంటే డబ్బులు పోతాడు కదా. డబ్బులు పోతే ఏంటంటే ఎట్టి పద్ధతులను వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలంటే ఇంతవరకు కారణం లేదు. మనం బంద్ చేసాడు అన్న ఈ చట్టమై దాదాపు 3 నెలలు అమలు. 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు రోడ్డుకి ఆందోళన చేసిరా? మరి చేయడం రైతులు మద్దతిస్తున్నాడే కదా. మరి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు నిజంగా చేసి కొంతమంది బంధు సపోర్ట్ బంద్ చేసేది ఎక్కడైనా జగిత్యాల బంద్ చేసేదా? నారాయణపేట అక్కడ బంద్ కాలేదు, కరీంనగర్ బంద్ కాలేదు, ఆదిలాబాద్ బంద్ కాలేదు. మరి ఎక్కడ బంద్ అయింది? ఏదో బంద్ కాలేదు. ఎక్కడ రోడ్డు ఏమి రైతులు ఆందోళన చేయలేదు. అసలు ఆందోళన టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఎందుకంటే రైతులంతా బీజేపీకి పోతారు కానీ ఆందోళన. మరి ఎందుకు పెద్దలు కావట్లేదు? ఢిల్లీ కూడా ఢిల్లీ వేడు. మరి ఢిల్లీ ఆందోళన చేస్తున్న రైతులు మరి ముఖ్యమంత్రి ఆందోళన కలవాలేదా? ఎందుకంటే ఈ పంట సంవత్సరం ఈ సందర్భ సంగతి రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళా మమ్మల్ని ఎవరైనా సంవత్సరం 6 నుంచి 7 వరకు సామాజిక ఇప్పుడు వచ్చి ఎక్కడ ఆందోళనతో తెలంగాణ వస్తున్నారు. రైతులందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేయాలని రైతులను పాల్గొన్న రైతులందరూ భారతీయ జనతా పార్టీ దృష్టిని ఆకర్షించిన వల్ల టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించి రైతుల్లో కూడా సామాన్య ప్రజల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అయోగ్యం సృష్టించిన ప్రయత్నం చేస్తే కూడా రైతులు ఎప్పుడు పట్టించుకునే పాపడవాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి దేన్ని వ్యతిరేకిస్తున్నాడు? రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి స్పష్టం చేయాలి. రైతు పండించిన పంటకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రైతు ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకొని రైతు లక్షాధికారిగా ప్రయత్నం చేస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిన అవసరం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా సంఘం ఉండాలని కదా 7 మంది నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగిత్యాల జిల్లాలో అనేక మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. ఈ తెలుగు పార్టీ ముఖ్యమంత్రి మాటలు విని, దగాకోరు ముఖ్యమంత్రి మాటలు విని, అవినీతి ముఖ్యమంత్రి మాటలు విని, పాముల ముఖ్యమంత్రి మాటలు విని, పారాశంకర ముఖ్యమంత్రి మాటలు విని ఎలా మేము సన్నబొట్టు పండిస్తే కనీసం పట్టించుకున్న పాపనే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం పట్టించుకోని చెప్పి ఈ జగిత్యాల జిల్లా రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం రైతులను సంప్రదించి రైతులను కలిసి కనీసం వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ జిల్లాలో అకాల వర్షాల వల్ల వరదల వాన వల్ల రైతులు నష్టపోయారు, రైతులు చనిపోయారు, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయాయి, పంట కూడా నష్టపోయింది, తోట మొత్తం నష్టపోయారు. కానీ ఎక్కడ కూడా ఈ 6 సంవత్సరాలు ఈ యొక్క రైతు కుటుంబానికి కనీసం నష్ట పరిహారం అందించిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రం లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, దేని కోసం